నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. అందరికీ పనులు అయిపోయినాయి, టిఫిన్లు కూడా తయారు చేస్తున్నా. నేను కూడా టిఫిన్ తయారు చేస్తాను. ఈరోజు మా టిఫిన్ దోశలు అన్నట్టు. ఆ దోశలకు నేను ఒక కొత్త రకం చట్నీ చేస్తాను. అది నాకు మా అమ్మ నేర్పించింది. అది నేను ఈరోజు మీకు చెప్తాను. చూడురి అది చట్నీ పదార్థాలు ఇస్తాను అని చూడ్రి. కొబ్బరి చట్నీ ఎన్ని అనుకుంటా అన్న దోస్తులు. టమాటా వక్కలు, టమాటా 2 ఉల్లిగడ్డలు లావుగా కొంచెం దొడ్డుగా కట్ చేసి పెట్టుకున్న, ఈ ఒక 3-4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరలేదు, సగానికి కట్ చేసిన, కొబ్బరి వక్కలు, పచ్చి కొబ్బరి, కళ్యామాకు, కొంచెం చింతపండు. మనం ఏ చట్నీ వేసినా చింతపండు అయితే కంపల్సరీ, అది ఉంటేనే టిఫిన్లోకి వేసే చట్నీలకు టేస్ట్ వస్తుంది. కారము, ఉప్పు, కొంచెం జీలకర్ర, పల్లీలు. ఇప్పుడు ఇవి అన్నీ నేను ఎట్లా చేస్తాను, ఎట్లా ఫ్రై చేస్తాను అనేది చూడుర్రి. నూనె పోసిన. ఇప్పుడు ఇక మనము కట్ చేసి పెట్టుకునే ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ ఇందులో వేసేయాలి. టమాటా వక్కలు, ఉల్లిగడ్డ వక్కలు, కళ్యామాకు, అన్నీ, చింతపండు ఇవన్నీ వేసిన. ఇప్పుడు కొంచెం మంట తక్కువ పెట్టి పల్లీలు, జీలకర్ర, కారం అనేది మీ టేస్ట్కి సరిపడేసుకోర్రి. మేము కొంచెం తక్కువ తింటాము. ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టేయండి. కొంచెం మగ్గినాక వాటర్ పోయాలి. ఇవి మంచిగా ఆయిల్లో ఉప్పు కారం మంచిగా పట్టి, చింతపండు మంచిగా గుజ్జు అంతా బట్టి బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం వాటర్ పోయాలి. కొద్దిగా వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద ఈ వాటర్ మొత్తం మిగ్గేదాకా మంచిగా ఉడికియాలి, దగ్గరికి ఉడికిచ్చి అప్పుడు దించేయాలి. చూడరు దోస్తులు, నీళ్ళలో ఇవి మొత్తం మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్యాన్ కింద చల్లారబెట్టి మిక్సీకి వేసేయాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఉడికించిందంతా మిక్సీలోకి వేసాను. రోటి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది, కానీ రోలు చిన్నది, నాకు చాలా చిన్నది, అందుకనే మిక్సీలో వేసి దీన్ని మిక్సీ చేద్దాము. చూడద్దు అసలు మిక్సీకి వేసిన ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, పులుపు అన్నీ సరి చూసి పోపుకి వేసేయాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డలు సగానికి కట్ చేసిన. నేను పొట్టుతోటి వేస్తాను. పొట్టుతోటి వేస్తేనే చాలా టేస్టీ ఉంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు గిన్నె పెట్టి నూనె పోసి ఆల్రెడీ వేడి చేశాను. ఇవి కొంచెం గోలినాక పసుపు వేసి చట్నీ ఇందులోకి వేసేస్తే రెడీ అయిపోతుంది. గోలిని పసుపు వేసాను, ఇంకా చట్నీ వేసి కలిపిద్దాం. నేను పోపులు వేసేసాను, చట్నీ రెడీ. మీరు ఒక్కసారి